హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు కోకోనట్ రైస్ చేద్దాం, కొబ్బరి అన్నం చేద్దాం అనుకుంటున్నాండి. అందుకే కొబ్బరికాయలు కోటేసి ఇలా ముక్కలు కట్ చేసి మిక్సీ చేద్దాం. చూడండి బౌల్ అయితే పెట్టాం, ప్యాన్ పెట్టాం. మనం కొంచెం ఆయిల్ వేసేసుకోవచ్చు. ఆయిల్ వేసుకున్నాక క్యారెట్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్ అండి బిర్యానీకి అడ్డుకు 1 కేజీ 2 కేజీస్ అయితే మనకి సెట్ అయిపోతుంది కరెక్ట్గా. చూడండి ఫ్రెండ్స్, మన పచ్చిమిర్చి మనకి ఎక్కువ స్పైసెస్ అవసరం లేదు. చెక్క 2 బిర్యానీ ఆకులు, యాలక్కాయలు అంతే. జస్ట్ ఈ మసాలా అయితే మనకి కొబ్బరి అన్నం సరిపోయే పక్కన వేసేసుకుంటాం. ఇవన్నీ ఫ్రై చేద్దామండి. ఫ్రై చేద్దాము. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే కొబ్బరి, ఇక్కడ పాలు మనకి 1 లీటర్ వేద్దాం. మనమైతే దీంట్లో పాలు వేసేసుకోవచ్చు. కొబ్బరి పాలు. రైస్ అయితే 2 లీటర్లు రైస్ తీసుకున్నాం. 4 లీటర్లు నీళ్ళు పాలు వేసుకోవాలి. కొబ్బరి పాలు అయిపోయింది. వాటర్ వేసి కొంచెం తగినంత సాల్ట్ కూడా మనం వేసేసుకోవాలి. నానబెట్టుకుని రైస్ మనం వేసేసుకోవాలి. మనకైతే రైస్ కూడా వేసేస్తాను. రైస్ వేస్తాను ఒకసారి కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా అదే ఇంకా ఉడికి పక్కన కుక్ అవుతుంది. దీని కాంబినేషన్ కొబ్బరి అన్నం చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ ఇంకొక 5 మినిట్స్ అయితే మన రైస్ అయిపోద్ది. చూడండి మన కోకోనట్ రైస్